కానీ ఒకటి సార్, ఇప్పుడు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ మనకి అది వెరైటీగా ఉంటున్నాయి, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే మీరు కొన్ని మీకు మనసుకు నచ్చి కొన్ని చిన్న సినిమాల్లో కూడా వెరైటీ క్యారెక్టర్స్ చేశారు. బట్ అవి సక్సెస్ కానప్పుడు కొంచెం మనకి బాధ వేస్తుంది. ఏంటి పెద్ద సినిమాల్లో ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుందని రూల్ ఏం లేదు. అది దట్స్ నో రూల్. కొన్ని సినిమాల్లోనే ఉంది, ఈ అన్ని సినిమాలు చెప్పట్లా. మేబీ ఐ డిడ్ పెద్ద హీరోలతో ఒక 15 చేశానేమో. వాటిలో 5 కదా సెలెక్ట్ చేస్తున్నా. రెస్ట్ ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోజరే కాదు, ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నిట్లో ఉండదు. ఐ మైట్ బీ దర్ డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అండ్ కొన్ని సినిమాలో హీరో డామినేషనే ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ లెగవదు. బట్ ఇటువంటి సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా లెగుస్తుంది. ఈ మెన్షన్ చేసిన 5 సినిమాలు ప్లస్ పెద్ది, వీటిలో నేను ఎలివేట్ అవుతాను. అంటే రికగ్నైజ్ చేసి జగపతి బాబు కూడా బాగున్నాడు, అప్పల్ సూరి బాగున్నాడు అనేది అంటమే గొప్ప. రామ్ చరణ్ని పెట్టుకుని అక్కడ, ఎందుకంటే అందరూ రామ్ చరణ్ నుంచే మాట్లాడతారు న్యాచురల్లీ. ఇది కూడా మాట్లాడారు అంటే దెర్ ఈస్ అ ప్లేస్ ఫర్ మీ దేర్. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో మీరు అద్భుతమైన క్యారెక్టర్లు చేసినా కూడా సినిమాలు సక్సెస్ కానప్పుడు ఆ ఎక్స్పోజర్ అనేది రాదు. డెఫినెట్గా రాదండి. ఇప్పుడు అదే నేను అంటాను, నేను ఎక్కువ నా మీద డిపెండ్ అయ్యే సినిమాలు ఓటీటీ చేసేయండి అయ్యా, థియేటర్లు వద్దు. ఎందుకంటే మనం పెట్టుకోలేము, ఆ పబ్లిసిటీ పెట్టుకోలేము, జనాలు తీసుకురాలేము. నా కోసం ఏమి ఎగబడి వచ్చేరు థియేటర్కి. రానప్పుడు ఎందుకు మనం తపన పడాలి? హితుడు ఉంది సార్. హితుడు ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్, అద్భుతమైన క్యారెక్టర్, వెరీ గుడ్ ఫిల్మ్. మీరు అద్భుతంగా చేశారు, కానీ అది జనాల దగ్గరికి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ 3-4 కోట్ల వరకు బాగానే ఉంటాయండి అన్నీ. అది పెట్టిన తర్వాత 5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి, స్కేల్ తగ్గిపోతుంది. ఆ తర్వాత పబ్లిసిటీ పెట్టడానికి డబ్బులు ఉండవు, ఏదో చూచాగా చేస్తారు, ఏదో చేస్తా అటు ఇటు చేసేస్తారు, రిలీజ్ చేస్తారు. నా ప్రోడక్ట్ చేసుకుని నేను ఇంట్లో పెట్టు కూర్చుంటే నా దగ్గర ప్రోడక్ట్ ఉందని వాడికి ఏం తెలుసు? అది తెలియాలి కదా జనాలకి. అది రీచ్ అవ్వలేక, పబ్లిసిటీ లేక, క్లైమాక్స్కి డబ్బులు లేక తగ్గిపోతూ ఉంటాయి. సో న్యాచురల్లీ పడిపోయింది సినిమా. అందుకనే అంటాను, వద్దు ఓటీటీకి వెళ్ళిపోదాం స్ట్రైట్ అనేది నా కాన్సెప్ట్. ఈవెన్ రీసెంట్గా ఒక సినిమా మీద అయింది, గోదావరి గట్టి మీద. అందులో కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. బట్ ఆడది కూడా అది ఓకే అంటే ఆ సినిమా రేంజ్కి అది ఓకే, అంతే. ఆ సినిమాకి అందుకని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే అసలు రావట్లేదు జనం థియేటర్కి. టాప్ హీరో 5-6 హీరోస్కే వస్తారు, ఈ సినిమాకి రారనుకున్నా. రాలేదు ఇనిషియల్గా రాలా, తర్వాత ఫస్ట్ డే రాలా. తర్వాత ఫ్యామిలీస్ వచ్చేప్పటికి మళ్ళీ ధైర్యం వచ్చింది. ఓకే, అండ్ దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్, బాగున్నాడు జగపతి బాబు. తర్వాత చాలా రోజుల తర్వాత బాగున్నాడు అంటే వాళ్ళకి ఆ సినిమా నచ్చింది, ఆ క్యారెక్టర్ నచ్చింది. సో ఐ థాట్ ఓకే, నా బ్యాంక్ ఉంది, ఇంకా నేను బయటికి పంపిస్తే వస్తారు, కాకపోతే ప్రాపర్గా పంపించగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్తో సినిమా చేయాలి అనేది నా ఇది.